హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణిశ్రీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్. 1 గ్రామ్ గోల్డ్లో మీకు బ్యూటిఫుల్ ఆర్నమెంట్స్ అయితే ఈరోజు ఉన్నాయండి. మళ్ళీ కూడా మన కోసం కొత్త కొత్త డిజైన్స్, మన మగవాళ్ళ కోసం ఎంతో అందమైన బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో పెట్టేశాను. అన్నీ కూడా చూసేయండి. డిఫరెంట్గా మనకి ఇన్విజిబుల్లో, స్ట్రింగ్స్లో కానివ్వండి, చాలా డిఫరెంట్ మోడల్స్ అండ్ పెండెంట్ సెట్స్ కూడా వచ్చేసాయి అనమాట. అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఇందులో ఏదైనా నచ్చింది అనిపిస్తే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి 7013970153 అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. అవైలబిలిటీ అడగండి. మీరు అవైలబిలిటీ రిప్లై రాగానే మీరు వెంటనే పేమెంట్ చేసి మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి. ఎందుకు అనంటే స్టాక్ అనేది ఉండట్లేదండి, తొందరగా అయిపోతుంది. మళ్ళీ రీస్టాక్ కోసం వెయిటింగ్లో పెడితే చాలా టైం పడుతుంది. కస్టమర్స్ కూడా ఇబ్బందే కదా, అన్ని డేస్ వెయిట్ చేయాలి అంటే. సో అందుకోసం అని చెప్తున్నాను. సో కాబట్టి మీకు కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి. బట్ మీరు బుక్ చేసే ముందు నన్ను కంపల్సరీ అవైలబిలిటీ అడగండి. అవైలబిలిటీ అడిగిన తర్వాతే బుకింగ్స్ అనేవి చేసేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో స్టాక్ అనేది అయిపోకముందే మీరు ముందే ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు వితిన్ సెకండ్లో వెంటనే మీరు మన వీడియో ఓపెన్ చేసి కొత్త స్టాక్ ఏమొచ్చింది, ఏంటి అప్డేట్స్ అనేవి మీరు కూడా వెంటనే చూసేయచ్చు అనమాట. అందులో మీకు ఏమైనా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ లేదా రీస్టాక్ వచ్చినవి ఏమైనా ఉన్నా వెంటనే మీరు గ్రాప్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. ఓకేనా అండి? ఇంకా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా షేర్ చేస్తూ ఉండండి. మన దగ్గర ఆఫర్ సేల్ కూడా నడుస్తుంది. సో ఆషాఢంలో బెస్ట్ ఆఫర్లో అయితే అన్నీ కూడా పెట్టేస్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు. మీరు ఎనీ టూ తీసుకుంటే ఈరోజు మీకు 50 రూపీస్ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో కాబట్టి ఏవైనా 2 కంపల్సరీ, మీరు ఏవైనా 2 బుక్ చేసుకుంటే మీకు 50 రూపీస్ డిస్కౌంట్ అనేది పాసిబుల్ అయితే అవుతుందండి ఈరోజు ఈ వీడియోలో ఉన్న మోడల్స్లో అయితే. కాబట్టి చూసేయండి. ఈ పెండెంట్ సెట్లో అయితే మనకి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వెంటనే లేట్ అనేది చేయకుండా ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసేసుకోండి. ఎందుకంటే ఆషాఢం ఆఫర్ నడుస్తుంది కాబట్టి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీరు ఇప్పుడు గ్రాప్ చేసేసుకుంటే మీకు బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తాయి. ప్రైస్ అంతా కూడా మీకు చక్కగా ప్రైస్ కలిసి వస్తుంది కాబట్టి మీరు ఎన్ని ఐటమ్స్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట. జపనీస్ బీడ్స్లో కూడా మీకు చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. మ్యాక్సిమం మనకి ఒక 10 కలర్స్ దాకా అవైలబుల్గా ఉన్నాయి. సో వాటితో పాటు మీకు కాంబో ఇయర్ రింగ్స్ చేసి ఇమన్నా కూడా చేసిస్తాను. అందరూ కస్టమైజేషన్ అనేసి పెండెంట్, ఇయర్ రింగ్స్ డిఫరెంట్గా అడుగుతున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను, కస్టమైజేషన్ అంటే మన దగ్గర బీడ్స్ ఉంటాయి. బీడ్స్తో మనకి చైన్స్ కానివ్వండి, లేదు హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కానివ్వండి, అలాంటివి మాత్రమే మనం కస్టమైజ్ చేస్తాము. బట్ ఇలా ఫిక్స్డ్గా ఉన్న ఇయర్ రింగ్స్, ఇప్పుడు ఈ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదండి, ఇవి ఫిక్స్డ్ అనమాట. ఇందులో డిఫరెంట్గా మేకింగ్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే అది రెడీ టు స్టాక్ ఉంటుంది కాబట్టి, మనకి రెడీ టు డిస్పాచ్ అనేది ఉంటుంది కాబట్టి అందులో మళ్ళీ మేము దాన్ని మేకింగ్ చేసి ఇవ్వలేము. కాబట్టి బ్లాక్ బీడ్లో అయినా, లేదు బీడ్స్ ఏవైతే సింగిల్గా కస్టమైజ్ చేసుకొని బ్రోచర్స్తో కానివ్వండి, లాకెట్స్తో కానివ్వండి, డిఫరెంట్గా కస్టమైజేషన్ ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ మీకు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా, లేదు వేరే పెండెంట్తో కావాలి అన్నా సరే అలా కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అనమాట. కాబట్టి అందరూ కూడా వీడియో చూడడంతో పాటు క్లియర్గా వినండి. అప్పుడే నేను చెప్పే విషయాలన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ అవుతాయి. హ్యాండ్మేడ్లో అయితే ఇలాంటివి ఇప్పుడు బీడ్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసేయచ్చు. ఎందుకు అనంటే కలర్స్ మీకు వేరే కలర్స్ ఏమైనా కావాలి అన్నా కూడా పెట్టేసి డిఫరెంట్గా చేసిస్తాను. ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసినవేనండి. మీకు ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఎలా అంటే అలా చేసిస్తానమాట. బట్ అలా కాకుండా ఏమంటున్నారంటే స్టడ్స్ కానివ్వండి, లేదు లాకెట్స్ కానివ్వండి, అసలు డిఫరెంట్ మేకింగ్ అడుగుతున్నారనమాట. అది మన దగ్గర పాసిబుల్ అవ్వదండి. ఓన్లీ మిషన్తోనే పాసిబుల్ అవుతుంది. అది ఓన్లీ మన దగ్గర బీడ్స్ మాత్రమే కస్టమైజేషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా క్లియర్గా వినండి. విన్న తర్వాత మీకు ఏదైనా నచ్చింది అనిపిస్తే ఇంకా హ్యాపీగా బుకింగ్స్ అనేవి చేసుకోండి. ఎందుకంటే మన దగ్గర ఆఫర్ నడుస్తుంది. 50 రూపీస్ డిస్కౌంట్ అయితే ఉంది కాబట్టి మీరు ఇంకా ఫటాఫట్ బుకింగ్స్ అనేవి చేసేసుకోవచ్చు అండి. ఓకేనా? ఇంకా మీరు ఐటమ్ బుక్ చేసుకున్న తర్వాత రెడీ టు డిస్పాచ్ అయితే మీకు వెంటనే 7 to 10 డేస్లో ఐటమ్ డెలివరీ అవుతుందండి. లేదు మీకు మేకింగ్ చేసి ఇవ్వాలని నేను చెప్పాను అంటే మాత్రం మీకు ఖచ్చితంగా 15 డేస్ టైం అయితే పడుతుందండి. సో 15 డేస్ టైం మీకు ఓకే అనుకుంటే ఓకే అండి, బుకింగ్ చేసేసుకోవచ్చు. కొన్నిసార్లు 15 డేస్ ఎబో కూడా పడుతుందంటే 18 డేస్ కూడా పడుతుందన్నమాట సమ్ టైమ్స్. సో కాబట్టి ప్లీజ్ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. మీకు ఆ టైమింగ్ ఓకే అనుకుంటే ఓకే, మీరు బుకింగ్ చేసేసుకోవచ్చు. లేదు ఏదైనా ఫంక్షన్ ఉంది మాకు అర్జెంటుగా కావాలి అంటే మీకు ఇన్ టైంలో నేను హ్యాండ్మేడ్ అయితే ఇవ్వలేనండి. మేకింగ్ చేసి ఇవ్వాలి అంటే కొంచెం వేరే ఆర్డర్స్ కూడా ఉంటాయి కాబట్టి వన్ బై వన్ ఆర్డర్ అన్నీ కూడా మేకింగ్ చేసి ఇవ్వాలి కాబట్టి టైం అయితే అస్సలు పాసిబుల్ అవ్వదు. కాబట్టి అందుకే 15 డేస్ చెప్తూ ఉంటాను.
సో మీరు కూడా 15 డేస్ ఓకే, మాకు ఓకే, టైమింగ్ ఓకే, మాకు కొంచెం లేట్ అయినా ఈ ఐటెమ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు బుకింగ్స్ అనేవి చేసేసుకోండి. ఇవన్నీ కూడా మేకింగ్ ఐటెమ్సేనండి. వెంటనే మీకు రెడీ టు డిస్పాచ్ అయితే ఉండవన్నమాట. బీడ్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ కూడా మీకు కలర్స్ అన్నీ కూడా మా దగ్గర ఉంటాయన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఆర్డర్ బై మేకింగ్ అనేది చేసి పంపిస్తాం కాబట్టి మీకు టైం అనేది అలా తీసుకుంటాము. ఓకేనా అండి? అందరికీ కూడా క్లియర్‌గా అర్థం అవ్వాలనేసి క్లియర్‌గా చెప్తున్నాను వీడియోలో. ప్రతి ఒక్క వీడియో కూడా క్లియర్‌గా వినండి. అస్సలు మిస్ చేయొద్దు. వీడియో అసలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే నేను చెప్పే విషయాలు ఏవి కూడా మీకు అయితే అస్సలు అర్థం కావండి. ఓకేనా? అండ్ ఇంకొకటి ఏంటి అంటే ట్రాకింగ్లో ఏమైనా ఇష్యూ ఉంటే కూడా నేనే క్లియర్ చేస్తున్నాను. బట్ ట్రాకింగ్ ఇష్యూ అంటే ఖచ్చితంగా టైం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్ చేయడానికి టైం అయితే పడుతుంది. కొరియర్ ఆఫీస్ వాళ్ళకు కూడా టైమింగ్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా బిజీ ఉంటారు. వాళ్ళు కూడా 1 బై 1 వర్క్స్ క్లియర్ చేయాలి అంటే వాళ్ళకు కూడా సమ్ టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ వెంటనే మనదే చెక్ చేసి మనదే క్లియర్ చేయాలి అని మనం అడిగినా సరే వాళ్ళు చేయరండి. ఎందుకంటే అంతకంటే ముందు కంప్లైంట్స్ చేసిన వాళ్ళు, పార్సల్స్ ఏమైనా ఇష్యూ ఉన్నాయి వాళ్ళకు కూడా ఉంటాయి కదా. నేను క్లియర్గా మీకు ఇవన్నీ తెలియాలనేసి క్లియర్గా వీడియోలో చెప్తున్నానండి. ఎందుకంటే అందరూ ఏదన్నా ఇష్యూ వస్తే ఈరోజు అడగండి, ఈరోజు క్లియర్ చేయొచ్చు కదా, ఎన్ని రోజులు ఎందుకు పడుతుంది, 2-3 డేస్ 5 డేస్ ఎందుకు పడుతుంది, మీకు వెంటనే చేస్తారు, ఈరోజు అడిగితే ఈరోజు చేసేస్తారు కదా అనేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారనమాట. అంటే మీన్స్ పార్సల్ లేట్గా వెళ్ళి స్ట్రక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలా అడుగుతున్నారు. సో కాబట్టి వాళ్ళ క్లియరెన్స్గా చెప్తున్నానండి. అది అక్కడ స్ట్రక్ అయింది అని అంటే ఏదో ఇష్యూ ఉంటేనే స్ట్రక్ అవుతుంది. లేదు అంటే క్యాజువల్గా మనకి 7-10 డేస్లో వెళ్ళిపోతాయి. ఏదైనా ప్రాబ్లం ఉంది అంటేనే మనకి ఇన్ టైంలో అయితే డెలివరీ అవ్వదండి. సో కాబట్టి వాళ్ళు క్లియర్ చేయాలి అంటే ఖచ్చితంగా టైం అనేది కొంచెం తీసుకుంటారు, ఖచ్చితంగా పడుతుంది. కాబట్టి మనం కూడా కోఆపరేట్ చేసి కొంచెం టైం అనేది ఇస్తే వాళ్ళకి వాళ్ళు తప్పకుండా క్లియర్ చేస్తారు. మీకు ఎవరు క్లియర్ చేసినా చేయకపోయినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని నేను క్లియర్ చేస్తాను. ఎటువంటి ఇష్యూ ఉన్నా నేనే క్లియర్ చేసుకుంటాను. ఇన్ కేస్ పార్సల్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ మా దగ్గర స్టాక్ లేకపోయినా సరే మీకు రిఫండ్ అయినా ఇస్తాను. నో ప్రాబ్లం అండి. ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా చూస్తున్న కస్టమర్స్ చాలామంది ఏమడుగుతున్నారు అని అంటే రిటర్న్ పాసిబుల్ ఉందా అనేసి అడుగుతున్నారు. రిప్లేస్మెంట్ అయితే పాసిబుల్గా ఉందండి. తప్పకుండా 100కి 200% రిప్లేస్మెంట్ ఉంటుంది. బట్ మీరు దానికోసం ఓపెనింగ్ వీడియో అయితే తీయాలి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కన్ఫామ్గా ప్రతి ఒక్క రోజు కూడా నేను ఖచ్చితంగా చెప్తానండి. ఎందుకంటే అది మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ. అది లేకుండా మీకు ఎటువంటి హెల్ప్ అనేది అప్లికేబుల్ అవ్వదు అసలు. ఓపెనింగ్ వీడియో ఉంటేనే, ఎందుకంటే మీరు ఒక చోట మేము ఒక చోట ఉంటాము, ఐటెం పంపిస్తాము, అంతా అయిపోతుంది. బట్ ఐటెం సేఫ్గా ఉందా లేదా, లేదా ఏమైనా డ్యామేజ్ వచ్చిందా లేదా అని తెలియడానికి ఒక పార్సల్ ఓపెనింగ్ వీడియో మాత్రమే మనకు క్లారిటీగా పక్కాగా ఉంటుందండి. కాబట్టి మీరు పార్సల్ ఓపెనింగ్ వీడియో అనేది ఖచ్చితంగా తీయండి ప్లీజ్. మీరైతే అస్సలు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారు అంటే మాత్రం మీరు ఎటువంటి ఏమైనా ఫర్ సపోజ్ ఒకవేళ మీకు ఏమైనా డ్యామేజ్ వచ్చింది అంటే మీకు రీప్లేస్మెంట్ ఉండదండి. ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఉంటుంది. మీరు ఓపెనింగ్ వీడియో తీయలేదు మేడం, రాదనుకున్నాను అంటే ప్లీజ్ అలా చేయకండి మేడం, దయచేసి అర్థం చేసుకోండి. అలా చెప్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని దయచేసి ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టుకోండి. ఓకేనా అండి? ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో పంపించేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.